చింతకాయలు ఉన్నాయి కదండి, పచ్చి చింతకాయలు. ఇవి కొద్దిసేపు నానబెట్టేసినాను. నానబెట్టి తీసి పెట్టుకొని ఇవి బాయిల్ చేసి పెట్టుకుంటాను. చింతకాయలు కుక్కర్లోకి వేసుకొని మనము ఉడకబెట్టుకుంటే దీంతో రసం చేసుకోవచ్చు, పప్పు చేసుకోవచ్చు, చట్నీ మనకు కావాల్సినట్టు చేసుకోవచ్చు. ఫస్ట్ మెయిన్ ప్రాసెస్ అయితే ఫస్ట్ ఇట్లా బాయిల్ చేసుకొని పెట్టుకోవాలా. ఇలా చింతకాయలు ఉడికించేసి నీళ్ళు దీంతో మనం రసము అన్న పప్పు అన్న చేసుకోవచ్చండి. ఇవి ఆల్రెడీ మనం తీసేసి ఇట్లా చెత్త అంతా ఇది పాడేయాలి. ఇది తీసి పెట్టుకొని దీంతో మనము చట్నీ, పులిహోర మనం ఏమైనా చేసుకోవచ్చు మనకు నచ్చినట్టు. దీంతో మనం రసము చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఎండుమిర్చి వేయించుకున్నాం కదా, అలాగే ధనియాలు కూడా వేయించి పెట్టుకోవాలి. అబ్బా, జీలకర్ర వేయించిన స్మెల్ చాలా బాగుంటుంది. అన్నీ వేయించి పెట్టుకోవాలన్నమాట. జీలకర్ర, ఎండుమిర్చి కలిపి మిక్సీకి వేసి పౌడర్ చేసి పెట్టుకుంటారండి. చింతకాయ చట్నీ, ఎండుమిర్చి చింతకాయ చట్నీ తయారు చేయడానికి నేను ఆల్రెడీ చింతకాయ పీల్ తీసేసి బాయిల్ చేసేసి తీసి పెట్టారండి అంతా. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి పౌడర్ చేసి పెట్టుకున్నాను వేయించి. ఇవి గార్లిక్, ఇది ఉప్పు, ఇవన్నీ కలిపి మిక్సీకి వేసి పెట్టుకోవాలన్నమాట. ఇలా మిక్సీలో అదంతా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు పోపుకి రెడీ పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కగానే మనం ఆల్రెడీ ఇవి పోపుకి అంతా ఆవాలు, జీలకర్ర, ఉద్దిబ్యాళ్ళు, ఎండుమిర్చి అంతా మిక్స్ చేసి పెట్టుకున్నానండి. ఆయిల్ హీట్గానే వేసేసి కరివేపాకు వేసేసుకొని పోపు పెట్టుకొని మనం చట్నీ దించేసుకుంటే వేడి వేడిగా చింతకాయ చట్నీ, ఎండుమిర్చి చట్నీ చాలా రెడీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి కామెంట్ చేయండి. ఆయిల్ కొద్దిగా వేడెక్కుతుంది. నేను పోపు దినుసులు వేశాను. పోపు దినుసులు అన్నీ కాగాయి. ఇప్పుడు కరివేపాకు వేసేసుకొని మనం దించేసుకోవడం అన్నమాట. ఇది ఆల్రెడీ మనం తయారు చేసి పెట్టుకున్న ఈ చింతకాయ చట్నీ ఈ పోపు దినుసులు కలుపుకొని సర్వింగ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన చింతకాయ ఎండుమిర్చి చట్నీ రెడీ అండి. మనం ఇలా పోపు వేసి పెట్టుకొని మనము పికిల్స్ లాగానే దీన్ని కూడా అన్నంలోకి, అన్ని సైడ్ డిష్లోకి, చట్నీ టిఫిన్స్లోకి దేనికైనా మనం వాడుకోవచ్చు. మీరు ట్రై చేసి కామెంట్ సెక్షన్లో మీరు ఎలా వచ్చిందో నాకు చెప్పండి. మీకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.